ఆదికాండం 43వ అధ్యాయం 10వ వచనం. లెట్స్ స్ట్రైట్ అవే కమ్ టు ద సెకండ్ పాయింట్. ఆదికాండం 43వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా. ఏమంటున్నాడు చూడండి, యూదా అంటాడు, ఇంత లేట్ చేయకపోయింటే ఇప్పటికి 2 times మనకు సమృద్ధి వచ్చేది. అంటే ప్రొవిజన్ 2 సార్లు, రేషన్ 2 సార్లు, సమృద్ధి 2 సార్లు, ఛార్జింగ్ 2 సార్లు, రీఫిల్లింగ్ 2 సార్లు. దీనికి అంతటి కారణం ఏంటంటే మీరు ఇంతవరకు ఏం చేశారు? తడువు చేశాను. యు డిలేడ్, యు ప్రోకాస్టినేటెడ్. మనలో చాలామంది దేవుడు పిలుచుకుంటే, దేవుడు వాగ్దానం ఇస్తే, దేవుడు దర్శనం ఇస్తే మనలో సమృద్ధిని అనుభవించకపోవడానికి ప్రధాన కారణం ఒకే ఒక మాట, ఏం తెలుసా? ఆలస్యం. సరే, కన్ఫ్యూజన్లో ఉండి క్లారిటీ కొరకు ఎదురు చూస్తుంటే పర్లేదు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవడానికి కొరకు, డెసిషన్ తీసుకోవడానికి కొరకు ముందుకు రావట్లంటే కారణం చెప్పమంటారా? మనలో చాలామంది వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. వీ డోంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్, వీ డోంట్ బిలీవ్ గాడ్స్ విజన్, వీ డోంట్ బిలీవ్ గాడ్స్ కాలింగ్. భయం పోతుందేమో అనే భయానికి 2 సంవత్సరాలు ఆలస్యం చేస్తే యూదా అంటాడు, ఇప్పటికి మనము 2 సార్లు సమృద్ధిని పొందుకునే వాళ్ళం కదా. ఆదాము జీవితంలో, అబ్రహాం జీవితంలో దేవుడు యెహోవా ఈరే, చూచుకునే దేవుడు అని బయలుపరచడానికి ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ పర్వతం మీద యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును అనే సాక్ష్యము చెప్పే సందర్భంలో అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ మొట్టమొదటిగా నీ ఏకైక కుమారుడైన నువ్వు ప్రేమించున్న నీ ఇస్సాకును తీసుకొని బయలుదేరు, నేను చూపించబో ప్రాంతానికి బయలుదేరని చెప్తే అబ్రహాం ఏం చేశాడండి? ఆలోచిస్తా, నా భార్య ఒపీనియన్ తీసుకుంటా, నేను పొలిట్ బ్యూరో డిస్కషన్ పెట్టుకుంటా, నా ఫ్రెండ్స్ని, నా కజిన్స్ని, మా అందరితో డిస్కషన్ చేసిన తర్వాత అందరి సలహాలు తీసుకొని ఎదురు చూసి మంచి సుముహూర్తాన్ని సెట్ చేసుకొని అప్పుడు బయలుదేరుతా అంటే ఏమైంది తెలుసా? 3వ వచనం చూడండి. ఎర్లీ మార్నింగ్ ఆన్ ద స్పాట్ బయలుదేరాడు. 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. హీ హ్యాడ్ నో డిస్కషన్స్ విత్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. కుటుంబంతో కూర్చొని డిస్కషన్లు చేసి టైం వేస్ట్ చేసుకోలే. దేవుడు మాట్లాడా, బయలుదేరమన్నాడా, బయలుదేరాడు. తత్ఫలితం ఏమైందంటే హీ సా గాడ్ యాజ్ జెహోవా జైరా, చూచుకునే దేవునికి అనుభవించాడు. మీరు అనొచ్చు, ఆలస్యంగా బయలుదేరుతాడు అదే అనుభవిస్తాడు కదా అండి. కాదండి. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుకు రీప్లేస్మెంట్గా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? క్రొవ్విన పొట్టేలును పొదల మధ్యలో చిక్కి ఉండేటట్టు చేశాడు. బాగా వినండి, ఇప్పుడు చిక్కిన పొట్టేలు ఆలస్యం చేస్తుంటే ఏమయ్యేది? పాసిబిలిటీస్ చెప్తారా? అది అరిచి మంచుకు చరిచి చలికి వణికి అదేమైపోయిందండి? చచ్చిపోయేది. పాసిబిలిటీ 1 చచ్చిపోయేది. అంటే ఇస్సాకు బదులు దేవుడు దాచి ఉంచిన ఆ ప్రొవిజన్ ఆలస్యం చేస్తే ఏమైంది? చచ్చిపోయేది. సరే, ఇంకొక పాసిబిలిటీ ఉంది. అది అరిచి దాని గొర్రెల కాపరి వెతుక్కుంటూ వచ్చి దాన్ని ఏం చేసేవాడు? తీసుకెళ్ళిపోయాడు. లైక్లీ పాసిబిలిటీస్. అంటే నువ్వు ఇష్టం వచ్చిన డిలే చేస్తా అయినా దేవుని ప్రొవిజన్ నా కొరకు అట్టే ఆగుంటుందంటే భ్రమ. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ప్రొవిజన్ టు వెయిట్ ఫర్ యూ వెన్ దెర్ ఈస్ డిసొబీడియన్స్ అండ్ డిలే అండ్ ప్రోకాస్టినేషన్. 2 సంవత్సరాలు నష్టపోయాడండి. ఎంత లాభం వచ్చేదండి 2 సంవత్సరాల్లో? ఎంత రేషన్ వచ్చేదండి? ఆ 2 సంవత్సరాలు కరువు అవసరమా? 2 సంవత్సరాల పిల్లలు ఆకలి తలమటించాలా? 2 సంవత్సరాల పిల్లలు సమృద్ధిని అనుభవించాల్సిన వారు ఆకలి కేకలు వేయాల్సిన అవసరం ఉందా? జీవితం తాత్కాలికమైంది కదా, జీవితము అల్పమైంది కదా. ఆ అల్పమైన జీవితంలో ఈ 2 సంవత్సరాలు కూడా వేస్ట్ చేసుకోవాల్సిందేనా? కారణం నీ ఆలస్యం కాదా? నీ ఒక్కడి ఆలస్యం కుటుంబం అంతా ఆకలి తలమటిస్తుంది. నీ ఒక్కడి ఆలస్యం పిలుపులో సరెండర్ అవ్వాల్సిన నీ విధేయత కుటుంబాన్ని ఆకలి కేకల కారణమైందా? అంటే యాకోబు అంటాడు, అవును నాకు కొత్తేం కాదు, ఆలస్యం చేయడం నాకు కొత్తేం కాదు. దేవుడు నాకు ఆదికాండం 20వ అధ్యాయంలోనే మాట్లాడాడు. ఏమనంటే నేను దీవించబోయే ప్రాంతం పేరు బేతేలు అన్నాడు. ఏతేలు? బేతేలు అన్నాడు. ఆ బేతేల్లో దర్శనమైన నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను విడువను, నీతో చెప్పిన నెరవేర్చే వరకు, ఇక్కడికి తీసుకొచ్చే వరకు. అబ్బాబాబాబాబా, ఎన్ని వాగ్దానాలు అంటే! పరలోక దర్శనం ఇచ్చిన పైకి ఎక్కి దిగి ఇది పరలోకం. కానీ ఇంత అనుభవంలోకి వెళ్ళిన యాకోబును దేవుడు అన్నాడు, యాకోబా నిన్ను దీవించేది ఎక్కడ? బేతెల్లో. నువ్వు బేతెల్కి రా,
నీ రేంజ్ పెంచుతా. నువ్వు బేతేలుకి రా, నీ అధికారం చూపిస్తా. నువ్వు బేతేలుకి రా, నిజమైన ఆశీర్వాదం చూపిస్తా. మీరు అనొచ్చు నిజమైన ఆశీర్వాదం పెనియలు కదా అని. కాదు. పెనియలో నిజమైన ప్రార్థన చేశాడు ఆశీర్వాదం కొరకు, కానీ ఆశీర్వాదం అనుభవించలే. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. దట్స్ అ బ్యూటిఫుల్ మిస్టరీ. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. ఒకసారి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము మనందరము కలిసి 3, 4, 5 వచనాలు త్వరగా చదువుదాం. చాలా గుప్తమైన అద్భుతమైన సత్యం, మనం పరిగెరగాల్సిన బాధ్యత మన మీద ఉంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4, 5 వచనాలు త్వరగా చదువుదామా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనను. బాగా వినండి. కాంపిటీషన్ అంటే ఏంటో పుట్టినప్పుడు కాదు, గర్భంలో ఉన్నప్పుడే పోటీ తత్వం ఏంటో అవపాసన బట్టిన కనకనము నింపబడిన వ్యక్తి చరిత్రలో ఎవరున్నారంటే ఆయన పేరు ఏంటండి? యాకోబు. పోటీ ప్రపంచం ఈ దినాల్లో ఎప్పుడు వస్తుందండి? మన కొన్ని పక్క రాష్ట్రంలో అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా తీసేశారు. ఎందుకు పోటీ అని? పోటీ అనేది ఇప్పుడు ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అన్హెల్దీ కాంపిటీషన్ అయింది కాబట్టి. కానీ యాకోబుకి ఎంత అన్హెల్దీ కాంపిటీషన్ అంటే గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నట్టండి? పోటీ పడుతున్నట్టు. ఆ రేంజ్ ఎక్కడిది మరి? సరే, నీకు పోటీ తత్వం ఉండొచ్చు. యూ మే బి ఫేసింగ్ కట్ థ్రోట్ కాంపిటీషన్ టు కమ్ అప్ ద ladder of success, but you will not. Just because you have competitive spirit doesn't mean you'll have success. సరే, రెండోది ఏముంది? పోటీ మనుషులతో కాదండి. రెండో మాట చూస్తాం. తల్లి గర్భం ఉంది, యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొని నువ్వు మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడని. అది తన రేంజ్ ఏంటంటే మనుషులతో ఏం పోరాడుతానండి, చాలా మన భాష కాంపిటీషన్, బిలో కాంపిటీషన్ నా రేంజ్ కాదని. మనుషులతో పోరాడంటే ఎవరితో పోరాడతారంటండి? దేవునితో పోరాడి గెలిచాడని సాక్ష్యం ఉంది. హీ ఫాట్ విత్ గాడ్ అండ్ వన్. ఆశీర్వాదం వచ్చిందా? రాలే. ఆశీర్వాదం బ్లాంక్ చెక్ వచ్చింది కానీ ఎన్కాష్ చేసుకోలే. మరి ఎప్పుడు వచ్చిందంటే ఎన్కాష్మెంట్? అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఎక్కడ? బేతేల్లో. ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేశారు తెలుసా మాస్టర్? 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి రానాయనా అంటే సర్రం చూసే లోపల 14 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ తెర చూసే లోపల ఇంకొక 6 సంవత్సరాలు అయిపోయాయి. రాహేలు కొరకు 7 సంవత్సరాలు, లేయా కొరకు 7 సంవత్సరాలు, 14 years. కెరియర్ కొరకు 6 సంవత్సరాలు, 2 కలిపితే 20 years గిర్రం తిరిగింది. ఇప్పుడు జ్ఞానోదయం ఏందంట, ఎప్పుడు పోతాను నేను? బేతేలుకు పోతాను. ఎన్ని సంవత్సరాల ఆలస్యం? 20 years. ఒక్కసారి బేతేలుకు వచ్చేదాకా అందరూ తరుముతున్నారండి ఆయనని. అభిషేకం లేదు, అధికారం లేదు, పవర్ లేదు. మనుషులు వస్తున్నారంటే గజ 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 వనకాలి యాకోబుని చూస్తే. ఎందుకంటే మగసిరి కలిగి దేవునితో పోరాడినోడు. ఆదికాండము 35వ అధ్యాయము ఒకసారి ఆ మాట చూడడానికి ప్రయత్నిస్తాం. గగురుపాటు కలుగుతున్న మాట 5వ వచనం. జెనసిస్ చాప్టర్ 35 verse 5. అందరం కలిసి చదువుదామా? వారు ప్రయాణమైపోయినప్పుడు బేతేలు ప్రాంతంకి వచ్చినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేగా. ఎప్పుడొచ్చిందండి యాకోబు అంటే భయం? 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసం. గో బ్యాక్ టు బేతేల్. నీ స్టోరీ మారేది అక్కడే, నీ రేంజ్ మారేది అక్కడే. నువ్వు ఇన్ని రోజులు అందరికీ భయపడి పిరికి పందలాగా పారిపోయావు. ఇప్పుడు నువ్వు వస్తున్నావంటే మొత్తం చుట్టుపక్కల గడగడలాడేదట చేస్తా. అండ్ దిస్ కెన్ కమ్ ఓన్లీ వెన్ యూ కమ్ ఇమీడియట్లీ టు ద ప్లేస్ కాల్డ్ బేతేల్. సో దేవుడు నిన్ను పిలుచుకున్న ప్రాంతం, నిన్ను దీవించే ప్రాంతం, నిన్ను స్థిరపరిచే ప్రాంతం బేతేలే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటా అంటే కుదరదు. నేను 10:30 కూర్చుంటా కానీ దీవించే దేవుడు దీవించాలంటే నాట్ పాసిబుల్. ఇఫ్ యూ హ్యావ్ టు సీ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు కమ్ టు జెహోవా జైరా. నో అదర్ ప్లేస్, నో అదర్ కాంప్రమైజ్. నువ్వు రా దేవుని పిలుచుకున్న ప్రాంతానికి, బేతేలుకు రా. దేవుడు పిలిచి నిన్ను స్థిరపరిచే ప్రాంతానికి రా. అక్కడ వద్దన్న నీకు అధికారం వస్తుంది, వద్దన్న ఆశీర్వాదం వస్తుంది, వద్దన్న ప్రజలు భయపడతారు నీకు. ఈరోజు జీవితంలో అధికారం కోల్పోయావా? పవర్ లేదా? మనుషులు భయపడలేదా? యాకోబు పిల్లల్ని చూసి వణికిపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఏ ప్లేస్కి వచ్చారండి? బేతేలుకు వచ్చారు. బేతేలు అంటే దేవుని మందిరం, పరలోకపు గవిని. కమ్ టు ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ట్రూ రెవల్యూషన్. నిజమైన దర్శనమున్న ప్రాంతానికి రా, నీ రేంజ్ మారుతుంది.
అన్ని మందిరాలే అండి, అన్ని మందిరాలే. గల్లీకి ఒక మందిరం ఉంది. పో. పదనరంలో మందిరం లేదా? లేకపోతే మిగతా ప్రాంతాల్లో మందిరం లేదా? నువ్వు బేతేలుకు వస్తేనే, నిజమైన పరలోక దర్శనాన్ని చూస్తేనే నీ రేంజ్ మారుతుంది. ప్రజలప్పుడు నిజమైన అభిషేకాన్ని, అధికారాన్ని చూడగలుగుతారు. విషాదం ఏంటంటే 20 years వేస్ట్ చేసుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు నేను చెప్పాను కదా పేనేలులో, ఇప్పుడు మళ్ళీ నేను ఆశీర్వదిస్తా, తరతరములు నిన్నేం చేస్తా, ఆశీర్వాద కారణముగా నిన్ను మారుస్తా. 35లో యాకోబు నిజమైన ఆశీర్వాదాన్ని పొందడము ఆరంభించాడు. ప్రియ సోదరి ఈరోజు మాట్లాడుతున్నాను, ఇంకెన్నాళ్ళు ఆలస్యం చేస్తా? ఈరోజు ఈవినింగ్ సర్వీస్కి వచ్చావు, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, సరైన బేతల అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకెన్నాళ్ళు ఆలస్యం చేస్తావు సుమి? హౌ లాంగ్ యూ వాంట్ టు డిలే? Just because of some fears, just because of some insecurities, just because of some misunderstandings, how long you want to be away from the place of your calling? నేను పిలుచుకున్న దేవుని ప్రాంతం నుండి ఇంకెన్నాళ్ళు ఆలస్యం చేస్తా? నీ సమృద్ధిని నువ్వే దొంగలిస్తున్నా.